ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా పరిశుద్ధాత్మ, అలాగనే నిత్య జీవము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, వీరిని గూర్చినటువంటి విషయాలని, నిత్య జీవాన్ని గూర్చినటువంటి సంగతులని ఒకసారి కొంచెం అర్థవంతంగా మనకి ఆ విషయాలలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము, అలాగనే ఆ విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో కొంచెం వివరంగా చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతా. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. లేఖనము వాగ్దానం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ నిత్య జీవమును గూర్చినటువంటి విషయాలను మనం ధ్యానించినటువంటి ప్రతిసారి కూడా దేవుని సంకల్పము మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము అంతగా గ్రహించలేకపోతా ఉన్నాం. దేవుని ఉద్దేశాన్ని మనం అంతగా గ్రహించలేకపోతా ఉన్నాం. ఆయన యందే జీవితము, ఆయన యందే మన యొక్క నిరీక్షణ ఉన్నది. కానీ దేవుని యొక్క అసలైనటువంటి ఆ నిత్య జీవంలో కూర్చున్నటువంటి ఆ ప్రమాణాన్ని మనం పొందుకోవటానికి, ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దానిని మనం గ్రహించాలి. ఆయన ఉన్నతంగా ఆశ కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం మన ఎడల ఉన్నతంగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ఉన్నతంగానే ఆయన లేఖనాలను బట్టి సరి అయినటువంటి దిశలో ప్రయాణం చేయాలి. సరి అయినటువంటి దిశలో ఆయన యొక్క మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం అనేది మనకేం చేస్తుందంటే, నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి ఈ నిరీక్షణ ఉంది కదా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ నిరీక్షణ, నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి ఈ నిరీక్షణ మనకేం చేస్తుందంటే, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో దానిని మనం అందుకుంటాము. ఆయన యొక్క ఆలోచనని మనము నెరవేర్చిన వారము అవుతాం. ఇప్పుడు ఆ స్థితిలో లేనటువంటి వాళ్ళు ఎంతోమంది లోకంలో ఎట్లా ఉన్నారంటే, దేవుణ్ణి ఎరిగి కూడా చీకటిలో ఉన్నటువంటి ఒక మనుషుడు ఏ రీతిగా తడుగులాడుతాడో అలాగ తడబడతా ఉన్నారు. నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిరీక్షణ మనకేం చేస్తూ ఉన్నదంటే, ఆయన ద్వారా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉంది. నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిరీక్షణ ఆయన ద్వారా మనకి నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరింప చేశాను. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పినటువంటి లేఖనము, మీకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు, మీరు ఏదైనా సరే చేయగలరు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు అన్నీ కూడా సాధ్యమే అయితే మీరు నాకు మించినటువంటి దానికంటే గొప్ప కార్యాలని జరిగిస్తారని ఆయన పరిచర్యలో మనం చూస్తూ ఉంటాం.
మనుష్యునికి ఇంతటి ఆధిక్యతనిచ్చినటువంటి దేవుడు దుర్మార్గంగా ప్రవర్తించమని చెప్తాడా? నేనున్నా దేవుడు నాకు యేసు ప్రభు కంటే మించినటువంటి గొప్ప శక్తినిచ్చి ఆయనకు మించినటువంటి కార్యాలను నీవు జరిగించు అని చెప్పినప్పుడు నేను జరిగించుకుంటా, నేను ఆయన తోవలో పడి నడుచుకుంటా పోతా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తే నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుందా? దుర్మార్గంగా ఉంటేనే దూరం అయిపోతాం. ఇంకా మిక్కిలి దుర్మార్గంగా అంటే అసలు మాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అనే విధంగా జీవితాన్ని ఆయనలో ఉండి మార్చుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఈ నిరీక్షణ ఉండదు, ఈ వారసత్వము ఉండదు, ఆ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అంతకన్నా ఉండదు. క్రీస్తు యొక్క త్యాగం అనేది మన ఎడల వ్యర్థమైపోతుంది. ఈ పరిస్థితులు మనమే కాదు, వెనుకటి రోజుల్లో దైవజనులు కూడా ఎదుర్కొన్నారు. ఎదుర్కొని దేవుని యొక్క ఆ వారసత్వాన్ని, దేవుని యొక్క ఆ తీర్పుని, వారసత్వాన్ని పోగొట్టుకొని దేవుని తీర్పును అనుభవించారు. పరిశుద్ధాత్మ మనకుండి ఏం చేస్తా ఉన్నదంటే భవిష్యత్తుని, మనుషుడిని, శక్తులని శాసించేటువంటి బలాన్ని ఇస్తా ఉంది. మన మీద దేవుని శక్తి ఉంటే ఏం చేయాల? దేవుని శక్తి మన మీద ఉంటే ఏం చేయాలి? ఆయనకు యోగ్యమైనటువంటి క్రియలే చేయాలి. ఆయన మెచ్చేటువంటి కార్యాలనే మనం జరిగించాలి. దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. నీతి తప్పి తిరగకూడదు. అప్పుడు జీవితం అనేది దేవుని చేత పాతాళానికి నెట్టివేయబడుతుంది. వెనుక ఉన్నటువంటి దైవజనులు ఏం చేశారంటే వారి కుటుంబాలని, వారి యొక్క ఉద్యోగాన్ని, అనగా యాజకత్వాన్ని, సేవ చేసేటువంటి ఆ స్థితిని దేవుని చేత తీసివేయబడ్డారు. దేవుని చేతనే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించబోతా ఉన్నాడు. ఆయన యందున్నటువంటి మనము దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని పిలిచింది, మనకి ఈ స్థితిని ఇచ్చింది. నిత్య జీవం అనేది ఎవ్వరికి అనుగ్రహించబడదు. మరణము తర్వాత ఈ జీవం అనేది మనకి తిరిగి అనుగ్రహించబడుతుంది. మరి ఎవ్వరికి కూడా లేదు, ఉండదు కూడా. ఆయన యందు ఉన్నటువంటి వారికి మాత్రమే. లేఖనాన్ని చూసినట్లయితే వెనుక యాజకత్వాన్ని, వారి యొక్క కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు మనకు కనపడేటువంటి వారిలో ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం తీసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 224 పేజీ 224 నేను చదువుతా చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేరు. ఏలీ అనగా ఆ రోజుల్లో దేవుని ముందు దేవునికి పరిచర్య చేసేటువంటి దైవజనుడు, అంటే ఒక సేవకుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుడు. ఆ దైవజనుడు యొక్క కుటుంబము దేవుని సన్నిధిలో మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ దైవజనుని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానము దేవుని సన్నిధిలో మిక్కిలి దుర్మార్గంగా, దేవుణ్ణి ఎరుగనటువంటి వారు.
అనగా అర్థం ఏంటంటే, దేవుడు అంటే ఎరుగనటువంటి మనుషులు ఏ రీతిగా పాపం చేసి దేవుని చేత శిక్షింపబడే స్థితిలో ఉంటారో, దేవునిని ఎరిగినటువంటి ఈ సేవకుని కుమారులు కూడా అదే స్థితిలో ఉన్నారు. అదే స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. అనుగ్రహించబడిన తర్వాత మనము యాజకత్వాన్ని దేవుని మార్గంలో ఉన్నప్పుడు యాజక సేవను పొందుకున్నాక ఎలాగ జీవించాలా? ఆయనకి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని గడపాలి, జీవించాలి. ఎందుకు జీవించాలంటే మనకు నిత్య జీవం అనేది రాబోతా ఉంది. మనుషుడు జన్మిస్తాడు, మరణించిన తర్వాత ఆ మనుషునికి తిరిగి మరల జీవం అనేది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడతా ఉంది. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడతా ఉంది. ఈ యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన జీవితంలో ఆ వాగ్దానాన్ని పొందుకునే విధంగా మనము ఏ రీతిగా జీవించాలో, దుర్మార్గతను ఎలాగ విడిచిపెట్టాలో ఈ పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తూ ఉండడు. ఎందుకు నేర్పిస్తూ ఉండడు అంటే, ఆ మరణానంతరము జీవితాన్ని మనం పొందుకునేటట్లుగా, దానికి వారసులముగా ఉండేటట్లుగా ఈ ఆత్మ మనకి తెలియజేస్తా ఉన్నది. ఈ ఆత్మ మనకి తెలియజేసేటప్పుడు ఈ ఏలి కుమారులు అనగా ఆ సేవకుని యొక్క కుమారులు దేవుణ్ణి ఎరగనటువంటి వారై ఉండి ఆయన సన్నిధిలో మిక్కిలి దుర్మార్గులైపోయారు. దేవుని మనుషులే, కానీ దేవుడు అంటే ఎవరో తెలియదు. భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. భయంకరమైనటువంటి స్థితికి ఈ రోజున దేవునిలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరి జీవితం కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిత్య రాజ్యానికి, అనగా దేవుని యొక్క ఏర్పాటు చేయబడుచున్నటువంటి ఆయన యొక్క శాశ్వత రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఉన్నటువంటి అవలక్షణాలు, ఉన్నటువంటి ఈ లోకపు క్రియలను వదిలిపెట్టి ఆయన రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఏం చెప్తా ఉన్నది పరిశుద్ధాత్మ అనేది? మీ భవిష్యత్ అనేది మీ చేతిలోనే ఉంది. అన్య జనాంగం చూడండి, వారికి రేపటి జీవితము, అలాగనే రేపటి రోజు అనేది వాళ్ళకి తెలియనప్పుడు వారికి ఎటు పోవాలో, ఎక్కడ ఉండాలో, ఎలాగ జీవించాలో ఒక అర్థం అనేది ఉండదు. అప్పుడు ఆ జీవితాలు ఎలాగైనా సరే బ్రతుకుతాయి. ఆ జీవితాలు ఎలాగైనా సరే బతుకుతాయి. ఎందుకంటే ఒక దిశానిర్దేశం అనేది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చి సమస్తాన్ని కూడా ముందే తెలియజేస్తా ఉంటారు. ఇదే విషయము యోవేలు గ్రంథంలో కూడా రాయబడ్డది. ఈ లేఖనం అట్లాగనే ఉంచండి. మళ్ళీ ఒకసారి ఇదే లేఖనం కొత్త ఆమోసు గ్రంథం, యోవేలు కాదు, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు 3:7, పేజీ నంబరు 756 పేజీ. నేను చదువుతా. తానాస్ 756 పేజీ, 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, పేజీ నంబరు 756. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు ఏదైతే సంకల్పించాడో, ఆయన ఏదైతే చేద్దామని అనుకున్నాడో మొదటిగా దానిని తన ఎడల భయభక్తులు నిలిపినటువంటి క్రీస్తు నందు జీవించుచున్న వారికి తెలియజేస్తా ఉంది. మన భవిష్యత్తులో మనం ఏం కాబోతా ఉన్నామో
ఆ విషయాలన్నీ కూడా మనకి క్రీస్తునందున్నటువంటి వారు అనగా రక్షింపబడి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తన సంకల్పాన్ని తెలియజేస్తా ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సేవకులు ఏం చేశారు? దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. మనకి నిరీక్షణ అనేది ఉన్నది. మన జీవితాలకి నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు? అడ్డదిడ్డంగా తిరిగి జీవితాన్ని మధ్యలోనే ముగించుకోమని. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే అడ్డదిడ్డంగా తిరిగేటువంటి మనుషుడు అర్ధాంతరంగా ముగించుకోకూడదని. ఒక పద్ధతి పాడు లేకుండా తిరుగుతారు చూడండి, అట్లా తిరిగేటువంటి వారికి ఒక స్థితిని కలగజేయటం కొరకు ఆయన భూమి మీదకి వచ్చిండు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యందు ఉన్నటువంటి మనకి ఈ పరిశుద్ధాత్మ సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. సమృద్ధిగా, ఇంత లేకుండా సమృద్ధిగా మనకు అనుగ్రహించబడిన తరువాత దేవుడు ఏమేమి చేయబోతా ఉన్నాడో వాటిని అన్నిటిని కూడా మన ముందు ఉంచుతాడు. మన ముందు ఉంచబడినటువంటి ఈ దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో దాని ప్రకారంగా మనము నడవాలి. నడవకపోతే జీవితం అనేది దేవుడే అర్ధాంతరంగా ముగిస్తాడు. ఇంతగా దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలో ఉండి సేవని పొందుకొని దేవుని యొక్క యాజకత్వాన్ని పొందుకొని దేవుడు అంటే తెలియనటువంటి విధంగా ప్రవర్తిస్తే దేవుడు కూడా మధ్యలోనే వారి జీవితాలను ముగించేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ ఎట్లా ఉంటుందంటే సంఘాలలో దేవుని యొక్క అసలైనటువంటి ఉద్దేశం పక్కకు పోయి వారు కల్పించుకున్నటువంటి ఆలోచన అనేది ఆకాశానికి అంటుకుంటది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవునికి అర్పించాల్సినటువంటి బలుల విషయంలో ముందుబడి ఆ బలిచ్చేటువంటి సందర్భంలో వీళ్ళు ముందుబడి బలి ఎవరైతే ఇవ్వటానికి ముందుకు వచ్చారో వాళ్ళకి పెట్టేటువంటి తిప్పలు అన్నీ ఇన్ని కాదు. బలి ఇవ్వటానికి కొద్దిమంది ముందుకు వచ్చారు. ఇక వాళ్ళకు ఉంటది చూడండి, ఈ దేవుని దైవ సేవకుని కుమారులు వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇక రెండోసారి ఇక బలే ఇవ్వకూడదురా నాయన, వీళ్ళ దగ్గరికి రావద్దు, ఈ బలి అనేది నెత్తికి తగిలించుకోవద్దు, అసలు వీళ్ళ మధ్యలో వీళ్ళ కళ్ళకే కనపడద్దు. దేవుని పని చేయటానికి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంతగా ఇసుకు పుట్టించారు. దేవుని పని చేద్దామని, దేవునికి బలిద్దామని దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతగా విసిగిపోవటానికి ఈ దైవజనుని కుమారులు కారణమైపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వచ్చిందేందుకు? మనకు అన్ని తెలియనటువంటి విషయాలను తెలియజేసి, జరిగిపోయినాయి కాదు, రేపటి రోజున జరగాల్సినటువంటి విషయాలను మనకు తెలియజేసి, ఆ గొప్ప విషయాలను మనకు తెలియజేయటమే కాకుండా వాటిని నెరవేర్చేటువంటి దేవుడు మన జీవితంలో ఉండి రేపటి రోజును దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఆయన చెప్పినట్లుగా రేపటి రోజు అంతటిని జరిగించినప్పుడు మన జీవితము, మన యొక్క నిరీక్షణ అనేది బలం పొందుకోవాలి. అంత గొప్ప స్థితిలో ఉండి చర్చికి వచ్చినటువంటి మనుషులు విసిగిపోయేటట్టు చేశారు.
ఈ దేవుని కుమారులు అంటే దైవజనుని కుమారులు. అందుకే వాళ్ళ యొక్క పాపము దేవుని సన్నిధిలో ఎట్లా అయిపోయిందంటే వీళ్ళని ఏదో ఒకటి చేసి చంపేయాలి. దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ దైవజనుని కుమారులు చేసేటువంటి పనులు దేవుడు వాళ్ళిద్దరిని చంపేస్తేనే సరిపోతుంది, వాళ్ళిద్దరిని దేవుడు లేకుండా చేస్తేనే సరిపోతుంది అనే విధంగా ఆలోచన చేసి దేవుడు అదే జరిగిస్తాడు. అదే అధ్యాయంలో 33వ వచనం, అదే అధ్యాయము 33వ వచనం, నా బలిపీఠమునొద్ద 33వ వచనం, నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షమించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణం అవుతారు. నీ సంతానపు వారందరూ కూడా వయకాలమందు అనగా మధ్య వయసు వచ్చేసరికి మధ్య వయసులోకి వస్తారు. మధ్య వయసులోకి వచ్చిన తర్వాత యాజకుని సంతానము ఏమవుతారంటే మరణిస్తారని దేవుడు ఆ మనుషుల్ని శపిస్తా ఉన్నాడు. దేవుని అందే ఉన్నారు కదా, దేవుని అందే ఉన్నారు యాజకుని యొక్క కుటుంబము. ఈ యాజక సేవ అనేది దేవుని అందున్నటువంటి ఆ గోత్రపు వారికి దేవుడు రాసి పెట్టిండు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రాసి పెట్టిండని చెప్పాలి. అంటే ఒకానొక గోత్రం ఉంది, ఆ గోత్రంలో ఫలానా వారికి ఈ పని ఎప్పటికీ ఉంటుంది అని దేవుడు వారికి తీర్మానం చేసి పెట్టిండు. అదే దేవుడు ఆ సంతానము ఎవరైతే ఉన్నారో వారు మధ్యకాలంలో వచ్చేలకే వారి యొక్క పాపాన్ని బట్టి మరణిస్తారని యాజకునితో చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క యాజకులమై ఉన్నాం. క్రీస్తులో మనము దేవునికి యాజక సేవ చేసేటువంటి వాళ్ళమై ఉన్నాం. ఈ యాజక సేవ చేసేటువంటి మనము దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. మనం దేనికోసం పరిగెత్తుతా ఉన్నాం, దేనికోసం బతుకుతా ఉన్నామంటే మరణానంతర జీవితం కొరకు బతుకుతా ఉన్నాం. అటువంటిది ఈ జీవితము చివరి వరకు కూడా రాకుండా మధ్యలోనే పాడు చేసుకుంటే జీవితం అనేది మొదటికే చెడ్డ పేరు వస్తుంది. దేవుణ్ణి నమ్ముకోకపోయినా చివరి దాకా ఉండేటోడేమో. దేవుని నమ్ముకొని దుర్మార్గంగా కాని పనులు చేయటం వల్ల మధ్యలోనే పోయింది అనేటువంటి అపవాదం అనేది దేవుణ్ణి అనుసరించేటువంటి వారికి రావద్దు. ఆయన కోరుకునేది ఏంటంటే క్రీస్తునందున్నమా ఉంటే మనకి పరిశుద్ధాత్మ సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే నిత్య జీవితానికి వారసులంగా అవటానికి. వీరిలాగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని అందున్నారు. ఈ సేవకులకి రేపటి రోజు అలాగనే ఆ రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి తెలియజేయబడేటువంటి గొప్ప స్థితి ఉన్నది. దానిని పోగొట్టుకునేదాకా జీవితాన్ని తెచ్చుకొని దేవుని చేతనే దేవుని సన్నిధిలో ఉండి శపించబడ్డారు. దేవుని సన్నిధిలో ఉండి శపించబడినటువంటి స్థితికి దిగజారిపోయారు. ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మనము కలుగజేసుకోకూడదు. ఆయనలో ఉన్నామంటే మనకు ఒక గొప్ప స్థితి ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సేవకునికి దేవుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 29వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు 28వ అధ్యాయము
14వ వచనం. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు, నేను బహుశ్రమలో నున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధంలోకి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియో సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి నన్ను. బ్రతికున్నటువంటి ఒక మనిషి చనిపోయినటువంటి ఒక మనిషి దగ్గరకు వచ్చి, నేను రేపటి రోజున ఏం చేయాలో నాకు చెప్పు అని అడుగుతా ఉన్నాడు. ఆడ జరిగేటువంటి సందర్భం ఏంటంటే, బ్రతికున్నటువంటి ఒక మనిషి సౌలు రేపటి రోజున యుద్ధానికి పోతా ఉన్నాడు. ఆ యుద్ధంలో ఏం జరగబోతా ఉంది, నేనేం చేయాలా, పరిస్థితి చూస్తే నా చేయి దాటిపోయింది, నేను భయపడతా ఉన్నా అని చనిపోయినటువంటి దేవుని సేవకుణ్ణి అడుగుతా ఉన్నాడు. బతుకున్న వాళ్ళకే రేపటి రోజు తెలీదు, చనిపోయినటువంటి మనిషిని పిలిపించి అడుగుతా ఉన్నాడు. ఎంతటి ఘనమైనటువంటి స్థితి యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడ్డదో చూడండి ఒకసారి. యేసు ప్రభు ద్వారా ఆయన యందుండి నడుచుకునేటువంటి వారికి సమస్తము కూడా తెలియజేయబడతాయి. ఒక సమూయేలే కాదు, ఈ రోజున రక్షింపబడి దుర్మార్గతను విడిచిపెట్టి నేను రక్షింపబడ్డ దుర్మార్గంగా ఉంటానంటే శాపాలకు గురవుతాం. అక్కడ ఏలీ కుమారులు ఎలాగైతే దేవుని శాపం చేత అట్లాగా తోసివేయబడ్డారు, అటువంటి స్థితి కాకుండా ఎవరైతే రక్షింపబడి ఉన్నారో ఇప్పుడు వారికి అందరికీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలో ఏమి చేయకూడదో పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, సౌలు రేపటి రోజున ఏం జరగబోతూ ఉందో సమూయేలు దగ్గరకు వచ్చి తెలుసుకుంటా ఉండడం. ఆ సమూయేలు చనిపోయి ఉన్నాడు. అప్పటికి భూమిలో పాతి పెట్టబడినటువంటి మనుషుల్ని పైకి రప్పించి అడుగుతా ఉంటే, ఆ రప్పింపబడినటువంటి సమూయేలు రేపటి రోజున జరిగేదాన్ని పొల్లు పోకుండా, రేపటి రోజున ఏదైతే జరగబోతుందో దానిని పొల్లు పోకుండా సౌలుకు చెప్తా ఉన్నాడు. దేవునికి సమస్త ఘనత చెందును గాక. దేవుడు ఏం చేస్తాడంటే, మనతోటి నిలబడి, మన పక్షంగా నిలబడి అన్ని కార్యాలను జరిగించుకుంటూ పోతాడు. ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు. ఆయనకు ఎప్పటికీ స్తోత్రం కలుగును గాక. ఈ నిత్య జీవము కొరకు మనము సిద్ధపరచబడేటువంటి వారు కనుక ఎలాగుండాలంటే, ఆయనలో మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలిగి సమృద్ధిగా ఆయన ఆత్మను పొందుకుంటా క్రీస్తులో ఉండి మనము క్రీస్తును వెంబడించేటువంటి వారముగా ఉండాలా. అప్పుడు మనకి ఈ పరిశుద్ధాత్మ అనేది సమృద్ధిగా వస్తుంది. ఆయనలో ఉండి ఏలీ కుమారులాగా ఉన్నామనుకోండి, శాపమే కానీ మరొకటి రాదు. వెనుక చూసినటువంటి ఆ ఏలీ కుటుంబము, అలాగనే ఏలీ తర్వాత ఉన్నటువంటి వారి సంతానానికి దేవుని ద్వారా బహుమానం ఏమొచ్చిందంటే శాపం అనేది వచ్చింది. అలాగనే సౌలుని చూసుకున్నా సరే, సౌలుకు కూడా అదే శాపం ఎదురుపడతా ఉంది. దైవజనుడు చనిపోయినటువంటి దైవజనుడు దేవుని యందు జీవిస్తానే ఉన్నాడు. భవిష్యత్తు అనేది తెలియజేస్తానే ఉన్నాడు దేవుని ప్రజలకి. మనకి కూడా దేవుడు తన ఆలోచన అంతటిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే మనము ఈ జీవితం అనేది ఆయనలో మనము ఒక పద్ధతి, ఒక క్రమం అనేది కలిగినట్లయితే ఈ జీవితం తర్వాత నిత్య జీవితాన్ని మనము పొందుకునే వారసత్వాన్ని కలిగి ఉంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.